కాల్ మనీ కేసులో కీలక నిందితుడు రాజాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆర్థిక వడ్డీ పేరుతో సామాన్యులను వేధింపులకు గురి చేస్తున్నట్టుగా ఫిర్యాదులు రావడంతో చర్యలు తీసుకున్నారు. ఇటీవల ఓ చేనేత కుటుంబంపై దాడికి పాల్పడింది ఈ రాజా గ్యాంగ్. దీంతో గ్యాంగ్లోకి దిగిన పోలీసులు వారి గ్యాంగ్తో పాటు ప్రధాన నిందితుడైన రాజాను సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ₹1 విలువ చేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాజాపై గతంలో రౌడీ షీట్, మర్డర్, కాల్ మనీ కేసులు ఉన్నట్టుగా డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ₹10 అక్రమ వడ్డీ కేసుకు సంబంధించిన అరెస్ట్ వివరాలు మీకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుమారు 20 రోజుల క్రితం 25 డేస్ అగో ఒక వీడియో మనకి చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియోలోని మనకేం కనిపిస్తుంది అంటే, ఈ అధిక వడ్డీ వసూలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫ్యామిలీని బాగా హెరాస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆ వీడియో తీసి దాన్ని మనకి వైరల్ చేసి చిన్నపిల్లలు ఏడుస్తూ చాలా ఇబ్బందికరంగా కనిపించే ఆ వీడియో మనకి వైరల్ అవుతుంది. ఆ వీడియో మనకి తెలిసిన వెంటనే, మనకి సమాచారం వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ మేరకు మనం కేసు రిజిస్టర్ చేశాము. అండర్ క్రైమ్ నెంబర్ 142/2025 ఈ కేసు రిజిస్టర్ చేయడం ఇమీడియట్గా జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన నిందితులను చాలా వరకు అరెస్ట్ చేశాము, ఎక్సెప్ట్ 1 పర్సన్. ఈ కేసులో సంబంధించిన ప్రధాన నిందితుడు ఎరికల రాజా అలియాస్ సాకే రాజశేఖర్, ఏజ్ 33 ఇయర్స్, సన్ ఆఫ్ సాకే తిమ్మన్న, రెసిడెంట్ ఆఫ్ ఎల్సీకేపురం, ధర్మవరం. ఈ వ్యక్తి ఆ టైంలో ఈ అరెస్టులని, ఈ రిమాండ్లని చూసి భయపడి పారిపోతాడు. సో ఈ విషయంలో ఇంకొంచెం గట్టిగా దర్యాప్తు చేసి, ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ముమ్మరంగా చేసి ఇతన్ని ట్రాప్ చేసి ఇప్పుడు మనము కొత్తపేట ఆర్చ్ దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నిందితుడి యొక్క ఫర్దర్ వివరాలు మీకు కొన్ని తెలియజేస్తాను. ఇతనికి ప్రీవియస్గా కూడా క్రిమినల్ నేపథ్యం ఉన్నది. మర్డర్ కేసులో ఉన్నాడు. వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన కేసుల్లో కూడా ఇతని మీద కేసెస్ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి. ఇతని మీద మనం కానీ చూసుకుంటే ఒక రౌడీ షీట్ కూడా ఉంది. రౌడీ షీట్ 731A రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉందండి. సో ఇతనికి సంబంధించిన ప్రీవియస్ కేసెస్ కూడా హిస్టరీ మీకు పొందుపరచడం జరిగింది. అరౌండ్ 6 కేసెస్ ఉన్నాయి. 589/2021 అంటే 2021 నుంచి చూసుకుంటే మనకి ఇప్పటిదాకా అరౌండ్ 6 కేసెస్ ఉన్నాయి. ఇందులో మర్డర్ కేసెస్ ఉన్నాయి, ఈ డబ్బులకు సంబంధించిన కేసెస్ ఉన్నాయి. వీటన్నిటిని లిస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించిన ఈ ప్రధాన నిందితుడిని మనం అరెస్ట్ అయితే చేశాం. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజాను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ప్రజెంట్ ఈ కేసుకి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? ధర్మవరంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కాల్ మనీ అధిక వడ్డీలు సుమారుగా 10 నుంచి 15 రూపాయల వడ్డీకి వసూలు చేస్తూ ఆ వడ్డీలకు సంబంధించి డబ్బులు ఇవ్వకుంటే ఇంటికి వెళ్లి దాడి చేసి కొట్టడం, మహిళలు కూడా చూడకుండా చిన్నపిల్లల ఎదుటి కూడా కొట్టడం కేసుల్లో గత నెల రోజుల జరిగిన ఈ ఇష్యూ పూర్తిగా కూడా సంచలనంగా మారింది. దీంతో అప్పట్లోనే కేసు నమోదు చేసి A1 మినహా మిగతాదాన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఇప్పుడు A1 ఏవైతే ఎర్రగుంట రాజా అలియాస్ ఎరికల రాజా పూర్తిగా కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ తరలించడం జరిగింది. అయితే ఇప్పటికే అతనిపై మర్డర్ సహా అనేక కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. రౌడీ షీట్ నెంబర్ 731/A కూడా ఇతనిపై ఉంది. దీంతో పోలీసులు ఇతని ధర్మవరంలోని ఒక రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. సుమారుగా ₹1 విలువైన ఆస్తి పత్రాలతో పాటు 10 లక్షల విలువైన 2 ప్రాంతాల నోట్లు కూడా స్వాధీనం చేసుకుని అతన్ని పూర్తిగా రిమాండ్ పంపిస్తారు. అయితే ఇటీవల ధర్మవరంలోనే కాకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఇటు వడ్డీ కాల్ మనీ కేసులు పెరిగిపోయి అట్లాంటి బాధితులు ఎవరైనా ఉన్నా సరే వెంటనే పోలీసులు కలిసి వారికి ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు పోలీసులు. ఇట్లా అధిక వడ్డీలు ఎవరు కూడా వసూలు చేయడం చట్టరీత నేరం కాబట్టి ఇలా అధిక వడ్డీకి ఎవరు వసూలు చేయొద్దండి. కేవలం ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. అంతకు మించి వసూలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారిపై అనేక కేసులు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతోంది. ప్రస్తుతం అయితే నిందితుడు రిమాండ్ పంపించి రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంటూ పరిశీలిస్తున్నామని చెప్పి జిల్లా కూడా బహిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకుంటే కూడా పోలీసులు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఆయనపై ఏదైతే ఆస్తి సంబంధించిన అధిక వడ్డీకి సంబంధించి ఆస్తిలో సంపాదించడం వాటిపై కూడా జప్తు చేసే చట్టం కూడా పరిశీలిస్తామంటూ కూడా పోలీసులు తెలిపారు. రైట్, థాంక్యూ యోగానంద్.